హలో గాయ్స్, ఇదేనండి మన తరుబు వాటర్ ఫాల్స్ అనేది. అది ఎక్కడ ఉందంటే వైజాగ్ నుంచి 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ రోడ్ వే కూడా చాలా బాగుంటుంది. మనం వాటర్ ఫాల్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా అక్కడ చూసారా, వాళ్ళందరూ ఎక్కుతున్నారు చూసారా, అలా ఎక్కాలి. అంటే ఏజ్డ్ పర్సన్స్ అయితే కొంచెం కష్టమే, వాళ్ళు కింద నుంచి చూసుకొని ఎంజాయ్ చేసుకోవాలి. యూత్ అయితే మాత్రం హ్యాపీగా పైకి ఎక్కచ్చు. చూసారా పైన వాటర్ కాలుతుంది కదా, ఆ కింద కూడా చిన్న స్నానం చేయడం కూడా బాగుంటుంది, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే సాటర్డే నైట్ 9:00 బయలుదేరాము. మార్నింగ్ వాటర్ ఫాల్స్కి వెళ్ళినప్పుడు మాకు టైము 11 అవుతుంది. ఎందుకైందంటే మరి కుర్రోళ్ళం కదా, అక్కడక్కడ ఆగి ఆగి వెళ్ళాము. అది కూడా 180 కిలోమీటర్స్కి. నారాయణ గారు వీడియో దొరికేసారు మీరు. మీ బ్యాచ్లో కూడా ఇలాంటి మనుషులు ఉంటారు కదా, ట్రిప్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం ఊగిపోతారు. ఒక 1 అవర్ జర్నీ చేసినప్పటికీ ఒక్కొక్కడు పడుకోలేదు నువ్వు. ఇప్పుడైతే మేము పెద్దబయలు గ్రామం వచ్చామండి. అది పాడేరు నుంచి అరకెళ్ళే రూట్లో ఉంటుంది పెద్దబయలు గ్రామం. మనం వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే ముందుగా వైజాగ్ నుంచి పాడేరు వచ్చి, పాడేరు దాటిన తర్వాత పెద్దబయలు గ్రామంకి రావాలి. పెద్దబయలు నుంచి కూడా వాటర్ ఫాల్ వెళ్ళడానికి రోడ్డు కూడా చాలా బాగుంటుందండి. ఎక్కడ కూడా రోడ్డు డ్యామేజ్ లేవు, అంతా బాగుంటుంది, పర్ఫెక్ట్గా వెళ్ళిపోవచ్చు. కానీ కొంచెం ఘాటీలు ఉంటాయి అక్కడ. సో మనం చూసుకొని వెళ్ళడం మనకే సేఫ్. అది పెద్ద బయలు దాటిన తర్వాత మనం వస్తుంటే మనకి ఒక బోర్డు కనిపిస్తుంది, బంగారమెట్టు వే అని. మనం ఇప్పుడు ఆ బంగారమెట్టు వేలోకి, ఆ రూట్లోకి వెళ్ళాలి మనం. చూసారా, స్ట్రైట్ ఒక రూట్ ఉంది, లెఫ్ట్ ఒక రూట్ ఉంది. ఈ లెఫ్ట్ రూట్ ఏమని మనం బంగారమెట్టు రూట్ వెళ్తాము. అటు వెళ్ళినప్పుడు మనకి ఒక ఊరు వస్తుందండి, అక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్ళిపోవాలి. మేమైతే బంగారమెట్టు వచ్చేసామండి. బంగారమెట్టు వచ్చిన తర్వాత విలేజ్ కి లెఫ్ట్ ఒక రోడ్డు ఉంటుంది, రైట్ ఒక రోడ్డు ఉంటుంది. ఇది లెఫ్ట్ రోడ్డు, ఇది వచ్చేసి రైట్ రోడ్డు. మాకు ఎటువైపు వెళ్ళాలో మాకు తెలీదు, మ్యాప్ కూడా సరిగ్గా చూపించడం లేదు. సరే అని చెప్పి మేము రైట్ సైడ్ తీసుకున్నాము. రైట్ సైడ్ కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ ఒక అతను అడిగాము వే ఏంటంటే, అతను స్ట్రైట్ వెళ్ళిపోమని చెప్పారు. మీరు కూడా స్ట్రైట్గా వెళ్ళిపోండి. వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అండి, మేమందరం కలిసి వెళ్ళాం. ఇక రోడ్డును చూసారా, మనం వాటర్ ఫాల్స్కి వెళ్తున్న ముందు ఇటువంటి రోడ్డు ఒకటి వస్తుందండి. ఈ రోడ్డు వచ్చినప్పుడు కారులో మాత్రం వెళ్ళినప్పుడు ఈజీగా వెళ్ళిపోవచ్చు, కానీ అటు నుంచి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ వాటర్గా అటువైపు కారులో పర్సన్ దిగితే మంచిదండి. ఎందుకంటే దిగలేదనుకోండి, ఆ లోడ్ ఎక్కువైపోయి పైన అప్పెక్కినప్పుడు బంపర్ తగిలేస్తుంది. సో కొంచెం కారు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మీరు రిటర్న్ వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ ఖచ్చితంగా దిగి ఆ పైకి ఎక్కగానే మళ్ళీ ఎక్కడానికి ట్రై చేయండి. ఎందుకంటే మన కారు కోసం చెప్తున్నాను. మా మా ముందు ఒక జీప్ కనిపిస్తుంది కదా, మనం వెళ్ళాలంటే వాటర్ ఫాల్కి ఆ జీప్లో వెళ్ళాలండి. బై లక్ మాకు అతను దారిలోనే కనిపించారు. ఎక్కడికి వెళ్తున్నారని అడిగారు. మేము ఇలా పలానా తరుబు వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము అంటే, సరే మా ఊరేనండి, మేము తీసుకెళ్తాం రండి అని చెప్పారు. ఆ జీప్ని ఫాలో అయ్యామండి. పైకైతే మన వెహికల్ వెళ్ళదు. మన వెహికల్ అయితే వాళ్ళు ఒక ప్లేస్ చూపిస్తారు, అక్కడ పార్కింగ్ చేసామంటారు. చూడండి, డ్రైవర్ దిగి మనకి చెప్తారు కార్. బాబు, మనం తరబు వాటర్ ఫాల్స్ రావాలంటే ఒక ప్లేస్లో మన వెహికల్ పార్కింగ్ చేసాలి. పార్కింగ్ చేసి సేమ్ కటిక వాటర్ ఫాల్స్ లాగా జీప్లు ఉంటాయి, ఆ జీప్లు ఎక్కాలండి. అమౌంట్ ఎంత పడుతుంది అనేది ఇంకా అడగలేదు. ఎంత అనేది అమౌంట్ కింద మెన్షన్ చేస్తాను, అది మీరు చూసుకోండి. ఇక వీళ్ళంతా మా బ్యాచ్. ఇంకా ఆయన ముందు చంటి పిల్లడు ముందు ఎక్కిస్తారు. బాబు మేము ఇక్కడ జీప్ ఎక్కేసాము, మన కుర్రోళ్ళు. మన వెహికల్ అక్కడ పార్క్ చేసి ఇక్కడ నుంచి వెళ్తున్నాం అందరం. అన్న ఎంతగా వాటర్ ఉందా పైన, అదే లేకపోతే దెబ్బ పోతా. అరే వాటర్ ఫాల్ వచ్చేసింది, దిగిపోతుంది ఇక్కడే. చూసారా, ముందు చిన్న కాలువలా కనిపిస్తుంది మనకి. మనం వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ చిన్న కాలువ అయితే దాటాలండి. మన వెహికల్స్ అయితే కొంచెం ప్రాబ్లమే, బైక్ అన్నా ప్రాబ్లమే, కార్ అన్నా ప్రాబ్లమే.
అదే బైక్ అనుకోండి సైలెన్సర్లోకి వాటర్ వెళ్ళిపోతే ఇంకా బండి స్టార్ట్ అవ్వదు. ఇంక మనం ఈ గిరిజన ప్రాంతంలో ఉండి రామ్ భజన చేసుకోవాలి. సో మనం ఒక టూర్కి వచ్చినప్పుడు కొన్ని విషయాల్లో మన వెహికల్ పక్కన పెట్టి వాళ్ళ వెహికల్ వెళ్ళడం కూడా మనకి చాలా మంచిది. అందరూ ఫైనల్ గా వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసామండి. అందరం దిగుతున్నాం కుర్రాళ్ళు అందరూ. సార్ లేగానా సోమనా చూడండి, పెద్దబయలు పోలీస్ స్టేషన్ వారి జీమాడుగుల సర్కిల్, పాడేరు సబ్ డివిజన్, అల్లూరు సీతారామరాజు పోలీస్ స్టేషన్స్. ఇది లోపలికి ఎంట్రన్స్ అండి. నేను వెళ్తున్నాను ఫస్ట్ గా. తమ్ముడు నువ్వేనా? అందరూ వస్తున్నారు. వచ్చేసాను తమ్ముడు. ఫ్రెండ్స్, ఫైనల్ గా మేము టర్బో వాటర్ ఫాల్స్ వచ్చేసామండి. చూపిస్తున్నాను ఇంకా రండి అండి. చూడండి జస్ట్ ఇప్పుడు చూడండి, మీకు వాటర్ ఫాల్ ఒక్క ఫ్యూ సెకండ్స్ మీకు కనబడబోతుంది. చూడండి, ఇలా తిరుగుతున్నాను కనిపిస్తుంది వెనకాల వాటర్ ఫాల్స్ మీకు. చూడండి ఇగో మన కుర్రలు ఆనందం. చూడండి కుర్రలు, వాటర్ ఫాల్ ఎలా ఉంది? హ్యాపీయా? చాలా పైనుంచి వస్తుందండి వాటర్. ఇప్పుడైతే ఫ్రంట్ క్యామ్ ఉంది, మీకు బ్యాక్ క్యామ్ పెట్టి చూపిస్తాను. చూడండి వాటర్ అయితే చాలా బాగుంది. అదిగోండి వాటర్ ఫాల్ చూసారా, చాలా పైనుంచి వస్తుంది వాటర్. చూడండి కుర్రలందరూ చూడండి, ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ తీశారు. సెల్ ఫోన్ తీసి ఆ వాటర్ ఫాల్ అందాన్ని వాళ్ళ ఫోన్ లో షూట్ చేసుకుంటున్నారు. చూడండి ఇతను ఎగ్జైట్మెంట్ చూడండి. ఈ వాటర్ ఫాల్ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ కూడా చూపించేస్తారు పిల్లలకి. చూడండి పిల్లలందరూ చూడండి ఒకసారి, ప్రతి ఒక్కరు మొబైల్ ఆన్ చేసి వాళ్ళ ఫోన్ లో అక్కడ ఉన్న వాటర్ ఫాల్ మొత్తం షూట్ చేసుకుంటారండి. ఇతను కూడా కొంచెం ఆలోచిస్తాడు ఏం చేయాలని పాపం. మిగతా చాలా చాలా అలర్ట్ గా ఉన్నారు. ఎగ్జైట్మెంట్ చాలా ఉంది వీళ్ళందరికీ. చూడండి రాజు గారు అయితే బాగా ముందుకు వెళ్ళిపోయారు. రాజు గారు ఇంకా ముందుకు వెళ్ళకండి, ఇంకా ముందుకెళ్ళే టైం చాలా మనకు ఉంది. ఇలా రండి అందరూ. అది సూపర్ అంట. అబ్బబ్బ నారాయణ గారు, ఆహా నారాయణ గారు, మీరు వాటర్ ఫాల్ తీసుకొచ్చాం కదా, దీన్ని చూసారు, మీ ఫీలింగ్ ఎలా ఉంది చెప్పండి ఒకసారి. నా లైఫ్ లో నా ఏజ్ 54, ఈ 54 సంవత్సరాల వయసులో ఇదే ఫస్ట్ టైం చూడడం. నా లైఫ్ లో ఇంకా చూస్తానని అనుకోను. ఓకే సూపర్ హ్యాపీ. నెక్స్ట్ రాజు గారు, మీకు ఎలా అనిపిస్తుంది? సూపర్. ఎంత మంది ఫ్రెండ్స్ ఉన్నా సరే ఇలాంటి లొకేషన్ కి ఒకసారి విజిట్ చేయాలి, లైఫ్ లో ఒకసారి చూడాలి, చూసి ఆనందించాలి. వెరీ గుడ్, సూపర్, హ్యాపీ. వైజాగ్ కి 350 కిలోమీటర్ల దూరంలో తారాబు అనే వాటర్ ఫాల్ బ్రహ్మాండమైన రూపంలో మనమైతే చూస్తున్నాము. చాలా అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. అందరూ రావాల్సిందిగా కోరుచున్నాం. ఫ్రెండ్స్ అయితే వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ట్రెక్కింగ్ గానీ ట్రావెలింగ్ గానీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఖచ్చితంగా జీవితంలో ఒకసారైనా చూడాల్సినటువంటి వాటర్ ఫాల్ మన తారాబు వాటర్ ఫాల్. అరకు మీరు కటిక వాటర్ ఫాల్స్ వెళ్ళారు కదా, దానికన్నా ఎక్కువ తక్కువ ఉంది. నెంబర్ వన్. అందరు హ్యాపీ ఫీల్ అవుతున్నారు కదా. సూపర్. వాటర్ ఫాల్ చాలా బాగుంది, చాలా బాగుంది. నేను చాలా వాటర్ ఫాల్ చూసాను, ఇది మాత్రం సూపర్ గా ఉంది. చాలా బాగుంది. రాజుబాయికి
నాకు ఇవ్వలే కెమెరా ప్రెస్ చేయాలా వస్తుందా భయ్యా ఎక్సలెంట్ అనమాట, నో వర్డ్స్. పిట్టల బొర్ర, గుంజివాడ, తారాబు 3 పేర్లు అనమాట దీనికి. ఎక్సలెంట్ మాత్రం ఇది మాత్రం. గుంజివాడ సూపర్ అండి, సూపర్ అనమాట, ఎక్సలెంట్ అనమాట. బాబు చూడడానికి చాలా బాగుంది, 2 కళ్ళు సరిపోవు అంత బాగుంది. తారాబు చాలా బాగుంది, మళ్ళీ రెండోసారి రావాలనిపిస్తుంది. ఓకే అండి అల్లు ఉంది వచ్చా. హాయ్ బాగుంటాయి మంచి ఇక వాటర్ ఫాల్స్కి వస్తే ఇక్కడ తినడానికి కూడా ఉంటాయండి. అండి తిన్నాక ఏముంటాయి? ఓన్లీ నూడిల్సేనా? ఓకే ఓకే, నూడిల్స్ ఒకటి కూడా ఉండదంట. ఓకే మళ్ళీ వస్తాం అయితే లంచ్ ఇక్కడ మాకు. చూడండి వాటర్ ఫాల్స్ వచ్చాం, తరుపు వాటర్ ఫాల్స్ 270 అండి. 270 300 అనుకోండి. జాగ్రత్త జాగ్రత్త, సోమన పడిపోతాడు. అయిపోయాడు సోమన, వెళ్ళిపోయాడండి. సతీష్ చాలా మంచోడు. సతీష్ దగ్గరుండి తీసుకొస్తున్న నారాయణ గారిని. సాయంకాలం పార్టీ ఉంటుంది అయితే నారాయణ గారి అందరికి. మహేష్ జలకిచ్చి పడిపోతాడు అనుకున్నాను. సొల్లు పడిపోయి ఎవడన్నా సొల్లు చెప్తాడండి, అలా పడకూడదు ఇలా పడకూడదు అని. ఇప్పుడు లేపేస్తాం అది. వీడియోలు బాగుంటాయి. చూడండి ఈ తరుపు వాటర్ ఫాల్స్. మనం ఇలా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. చూసారు కదా, ఇదే వాటర్ ఫాల్ అండి. ఆగండి ఆగండి, మీరు ఆగండి. కర్రలు చాలా కొంచెం డేంజర్గా ఉన్నాయండి వెళ్ళాలంటే. ఎక్కడ పడిపోతాం తెలియట్లేదు. నేను ఎదురుగా వచ్చేసాను, మా వాళ్ళు రావాలి ఇప్పుడు. రండి. ఇక్కడ వాటర్ ఫాల్కి రావాలంటే చాలా ఇబ్బంది పడాలండి. మిషన్లు ఉన్నాయి. హౌస్ ఏంటో మేము ఈ రాళ్ళు కింద నుంచి ఎందుకు వెళ్తున్నామంటే ఆ వాటర్ ఫాల్స్ ఉంది కదా, దాని దగ్గరికి వెళ్ళడం కోసం. పైనుంచి అయితే జస్ట్ చూడడం వరకే. అదే కొంచెం కిందకు వచ్చి రాళ్ళు లోపల నుంచి వెళ్తే మన వాటర్ ఫాల్ దగ్గర వరకు వెళ్తామండి. చూడండి మేము ఎక్కడ దాకా వెళ్ళామో మీకు నెక్స్ట్ చూపిస్తాము. పక్కలే కదా సార్. సార్
స్పీడింగ్ ఇందా లేదు వెళ్ళలేదు అందరు లైన్కి రావాలి. నువ్వు తీసావు నువ్వు ఇప్పుడు మమ్మల్ని మీరు చూడాలి క్యాప్ అడ్డేస్తుంది కదా మీ ఫేస్ అది ఇప్పుడు నాకు ఇచ్చాను. నాగండి అంతేనా రే బాబు ఏంటి అంతేనా అంతేనా అంతే కదా. అదే అక్కడ రాళ్ళు ఉన్నాయా? రాళ్ళు చల్లి నీకు వచ్చేదా పక్కన చల్లి ఎక్కడ